హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనమైతే ఈ సైడ్ రిఫరెన్స్ ఫోటోని మనకిద్దాం. ఈ అమ్మాయి హీరోయిన్. అయితే ఫ్రెండ్స్ ఛానల్ నేమ్ గుర్తుంది గదా! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ లియాడ్స్. ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చి ఏం చేశానంటే, నేను ఫోటోని రిఫరెన్స్ వచ్చి వేరే దాంట్లో నేను తీసుకున్నాను. అయితే రిఫరెన్స్ ఫోటో నేను ఆహ్, ప్రోక్రియేట్‌లోకి సేవ్ చేసుకొని దానికి లూమిస్ మెథడ్ అనేది అప్లై చేశాను. మీకక్కడ ఒక లేయర్‌లో యెల్లో లైన్స్ కనబడుతున్నాయి గదా! అవే లూమిస్ మెథడ్ అనేది. తర్వాత లూమిస్ మెథడ్ అప్లై చేసిన ఫోటో నేను అదే ప్రోక్రియేట్ నుంచి మళ్ళీ గ్యాలరీలోకి సేవ్ చేసుకున్నాను. ఆ సేవ్ చేసుకున్న ఫోటో నేనేంటి అంటే, నేను దాన్ని రిఫరెన్స్‌గా తీసుకున్నాను. మీరు సైడ్ అక్కడ మీకు పిక్చర్ కనబడుతుంది కదా! అదే రిఫరెన్స్ ఫోటో. అయితే ఫ్రెండ్స్ ఇక్కడొచ్చి నేను ఫస్ట్ వచ్చి ఏం చేస్తానంటే, ఇది వేరే లేయర్‌లో వచ్చి బోర్డర్ అనేది డ్రా చేస్తాననేది. ఈ బోర్డర్ అనేది ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి కళ్ళు, ముక్కు, చెవి అనేది మనకి కరెక్ట్ లొకేషన్ చెప్తాయి. అంటే ఏంటంటే సైజ్ కూడా కరెక్ట్‌గా తెలుస్తాయి. మీరు మీరు బాగా గమనించినట్టయితే నేను ఫస్టొచ్చి బోర్డర్ అనేది అప్లై చేస్తాను దానికి ఫస్టు. ఇది సెకండ్ లేయర్ ఇది. థర్డ్ లేయర్ నుంచి ఏంటంటే బేసిక్ కలర్ ఇచ్చుకుంటూ అలా స్టార్ట్ చేసుకుంటూ ఎళ్ళాలి. చూడండి నీట్‌గా, పర్ఫెక్ట్‌గా చాలా అంటే చాలా బాగొచ్చింది. ఫ్రెండ్స్ మనం గీసే దాంట్లో వచ్చి మనం గీసే బోర్డర్ అనేది చాలా మెయిన్ అంటే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మనకి ఆ యొక్క కరెక్ట్ సైజ్‌ని మనకనేది ఇది ఖచ్చితంగా మనకు తెలియజేస్తది. బోర్డర్ అనేది మనం కరెక్ట్‌గా చూసుకోవాలి. ఒకటికి 2 సార్లు కరెక్ట్‌గా గీసామా లేదని. మీరు చూడండి నేను వేరే దాంట్లో వేరే లేయర్‌లో లూమిస్ మెథడ్ అప్లై చేసుకొని ఇదనేది నేను డ్రా చేశాననేది. చూడండి నాకు సైజెస్ అన్నీ కరెక్ట్‌గా వచ్చాయనుకున్న తర్వాత నేను మళ్ళీ స్కెచ్ చేయడం స్టార్ట్ చేస్తానది. మీరు చూడండి ఫ్రెండ్స్ ఇది. చాలా అంటే చాలా బాగొచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రింగులు గూడా పెద్దగా ఉన్నాయి. అందుకే నేను నార్మల్‌గా అలా తీసేసుకున్నానది. నాకు దగ్గర దగ్గర అమ్మాయి ఒక బోర్డర్ అనేది నాకొచ్చేసింది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేనేం చేస్తానంటే థర్డ్ లేయర్ తీసుకుంటాను. థర్డ్ లేయర్‌ని కింద పెడతాను. థర్డ్ లేయర్ పైన వచ్చామంటే బోర్డర్ ఉంటది. బోర్డర్ పైన అంటే లూమిస్ మెథడ్ ఉంటది. అంటే మనం కింద నుంచి పైకి రావాలి కదా! ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చి మీరు కలర్ చూడొచ్చు. నేనది స్పీడ్ పెట్టలేదక్కడ. ఒక బేస్ కలర్ అనేది తీసుకొని ఫేస్ అంతా మళ్ళీ మొత్తం నేను డ్రా చేస్తానది. దాంతో పాటు ఏంటంటే హెయిర్ కలర్ కూడా బ్లాక్ తీసుకుంటాను. అది కూడా బేస్ కలర్‌గా తీసుకొని డ్రా చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రెస్ కలర్ ఉంది గదా! డ్రెస్ కలర్ కూడా నేను తీసుకొని డ్రా చేస్తానది. మీరు చూడండి ఫస్ట్ ఏంటంటే నేను బేస్ కలర్ మొత్తం డ్రా చేసుకొని ఇంచుమించు. తర్వాత ఏంటంటే నేను మళ్ళీ రఫ్ చేస్తాను. అంటే ఏంటంటే నీట్‌గా కలుపుతాను. అదైతే ఖచ్చితంగా మనం చేయాలి. లేదంటే మధ్య మధ్యలో వైట్ అనేది మనకు ఖచ్చితంగా కనబడతదది. మనకు ఆ వైట్స్ అనేవి కనబడకూడదు. చూడండి డ్రెస్ కలర్ గూడా ఇంచుమించు ఏసాను నేను. ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం మొత్తం క్లీన్‌గా చేసుకోవాలి. అది దీనిలో దీనిలో చూపించలేదు మీకది. నాకు ఈ వీడియో వచ్చుంటే 3 ½ అవర్స్ వీడియో పడింది నాకు రికార్డింగ్ ఇది. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే నెక్స్ట్ లేయర్‌లో వచ్చి మనకి సైడ్ మీరు చూడొచ్చు రిఫరెన్స్ ఫోటోలో ఎలాగైతే సైడ్ అనేది మనకుందో అలాంటి కలర్స్ అనేది మామూలుగా మనం స్కెచ్ చేయాలి మనకి. డ్రా చేయాలి. లైట్‌గా డ్రా చేయాలి. ఇలా డ్రా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ స్టెప్ బై స్టెప్ మనం ఫేస్‌ననేది మనం గీసే దాని నుంచి బయటికి తీసుకురావడానికి మనం ట్రై చేయాలి మనం. మీరు ఖచ్చితంగా చూడండది. ఎలా అయితే డ్రా చేస్తున్నానో అక్కడో కలరు లైట్‌గా డ్రాప్ చేసుకుంటూ వెళ్తాను నేను ఫస్ట్ అది. ఫస్ట్ డ్రాప్ చేసుకొని తర్వాత ఏంటంటే రఫ్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే లిప్స్ కూడా ఏంటంటే బేస్ కలరే తీసుకోవాలి మనం. అంటే ఏంటంటే సాచురేషన్ ఎక్కువున్నా కనపడాలి. ఒకవేళ తక్కువ తీసుకున్నా కనపడాలి. లైటింగ్ కూడా అలాగే కనపడాలి. మనం బేస్ కలర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలది. ఇటు చూడండి ఇప్పుడేంటంటే నేను రఫ్ చేయడం స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే మనం రఫ్ చేసే బ్రష్ కూడా ఏంటంటే ఏ బ్రష్ అంటే ఆ బ్రష్ వాడకూడదు. హెయిర్ బ్రష్‌లోని సాఫ్ట్ బ్రష్ ఒకటుంటది. ఆ సాఫ్టే మనం వాడాలి. ఎందుకంటే సాఫ్ట్‌గా మనకి పేరులోనే ఉంది. ఆ బ్రష్ అనేది ఏంటంటే సాఫ్ట్‌గా మొత్తం కలిపేస్తదది. అందుకని దాన్ని మనం అదే వాడాలి మనం. దీనిలో చూడండి మీరు. అయితే ఫ్రెండ్స్ మనం ఒకేసారి మనం తీసుకురాలేం దాన్ని. కాపోతే ఒక్కో స్టెప్ మనం ముందుకు తీసుకెళ్ళాలి దాన్ని. మీరది ఖచ్చితంగా గమనించగలరు. చూడండి ఒక్కో లేయర్‌లో నేను యాడ్ చేసుకుంటూ నాకెక్కడెక్కడైతే నాకు లైటింగ్ అనేది తక్కువుందో అక్కడ నేను అది కలర్స్ అనేవి యాడ్ చేసుకుంటూ, మళ్ళీ లైట్‌గా రఫ్ చేసుకుంటూ అలా తీసుకుంటూ వెళ్తున్నాను. అయితే ఫ్రెండ్స్ దీనికి నాకొచ్చి దగ్గర 22 లేయర్సో, 23 లేయర్సో పడ్డాయి. కరెక్ట్‌గా గుర్తులేదు. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడేం చేస్తున్నానంటే మనం కళ్ళు బోర్డర్ ఉంది కదా ఫ్రెండ్స్ అవి ఇక్కడనేది మనం ఖచ్చితంగా 2 కలర్స్ అనేవి వాడాలి. మెయిన్ బ్లాక్ ఒకటి, ఇంకోటేంటంటే మనకిక్కడ కాఫీ కలర్ ఉంటది కదా ఫ్రెండ్స్ అది ఎక్కువ ఇప్పుడు మీరు చూడొచ్చు ఇప్పుడేసే కలర్ నేను తక్కువలో తీసుకున్నాను. అంటే కింద ఉంది కదా ఫ్రెండ్స్ ఇది. అది ఫుల్‌గా పెడితే ఏంటంటే కలర్ అనేది ఎక్కువ పడిపోద్ది.
రెండోది. అందుకని దాన్ని ఆఫ్‌లో పెట్టి నేను కలర్ అనేది డ్రా చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలా చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ మనం రఫ్ చేయాలి. అప్పుడే దానికనేది స్మూత్‌నెస్ అనేది ఇవ్వగలుగుతాం మనం. అప్పుడంటే ఇంకా నీట్‌గా ఉంటది. ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఖచ్చితంగా గమనించగలరది. ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే ఇప్పుడు మనం కళ్ళు బ్లాక్ గీయాలి. చూడండి ఫ్రెండ్స్, తర్వాత మనం ఇందాక బార్డర్ లైన్ గీసాం గదా! ఆ లేయర్ మనం టిక్ గాని తీసేసినట్టే మనకైతే క్లారిటీగా తెలిసిద్దది. చూడండి, కన్నుకొచ్చి మనం యాజ్ దాంట్లో దగ్గర దగ్గర కలర్స్ అనేవి మనం తీసుకోవాలి. ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడ బ్లాక్ పెట్టుకొని, లేదా ఎక్కడైతే వైట్ సింబల్ ఉందో అక్కడ వైట్ సింబల్ పెట్టుకొని, మీరు కన్ను చూసినట్టయితే ఖచ్చితంగా సైడ్ చూడండి లైట్ బ్లూ ఉంది. అందుకని నేను లైట్ బ్లూ అక్కడ యాడ్ చేసి కింద వైట్ యాడ్ చేస్తాను. 2 మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఆ కలర్ అనేది మనకొచ్చేస్తది ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ మనకు కన్ను సైడ్ ఉంటది గదా! అది చాలా ఇంపార్టెంట్ అది. అది గూడా మనం కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా మనం గీయగలిగితే పిక్చర్ అనేది ఇంకా నీట్‌గా ఉంటది. ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఫ్రెండ్స్ ఇది నాకు గీయడానికి నేను ఇది 2 రోజులు ట్రై చేశాను ఇది. ఫస్ట్ రోజే నేను గీసాను గానీ నాకు కలర్స్ అనేది తేడా కొట్టిందది. ఆ రోజు మొత్తం వేస్ట్ అయిపోయింది నాకది. ఇదొచ్చి సెకండ్ డే గీసిందిది. మళ్ళీ కలర్స్ అన్నీ తీసేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ గీయడం స్టార్ట్ చేశాను. అయితే ఫ్రెండ్స్ ఇది నాకు 2 డేస్ పట్టిందిది. కాపోతే ఇది 2 డేస్‌లో గూడా ఫస్ట్ డే ఎక్కువ టైం పట్టుకుంది. సెకండ్ టైమ్ తీసినప్పుడు గూడా ఎక్కువ టైం పట్టింది. అంటే కలర్స్‌లో నాకు కొంచెం తేడా కొట్టడం వల్ల. తర్వాత ఇప్పుడు నేను గీసిందొచ్చామంటే సెకండ్ డే మీదది. చూడండి, ఇది కొంచెం పర్ఫెక్ట్‌గా వచ్చిందనుకున్నాను. అందుకనే మొత్తం దీన్నే ఎడిట్ చేసి పెడుతున్నానిది. ఇది నాకొచ్చి ఫ్రెండ్స్ నాకది వీడియో వీడియో టైమింగొచ్చి నాకు రికార్డింగ్ ఒకటే లెక్కేస్తే దగ్గర 3 అవర్స్ సరౌండింగ్ పట్టింది ఫ్రెండ్స్ ఇది. చాలా, చాలా టైం తీసుకుంది నాకిది. అంటే నాకు ఇది రికార్డింగ్ కాకుండానే అయితే నాకు దగ్గర 5 అవర్స్, 6 అవర్స్ పట్టుంటదది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ మనం బోర్డర్ లైన్ తీసేసాం దానికి. బోర్డర్ లైన్ తీసేసి మనం ఏం చేస్తున్నామంటే లైట్‌గా రఫ్ చేస్తున్నాం. అంటే స్మూత్‌నెస్ పెరిగిద్ది. అంటే మొత్తం కలర్స్ అనేవి కలిసిపోతాయి. మనం లైట్‌గా కలర్స్ అనేవి యాడ్ చేసుకొని వైట్ మొత్తం మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఆ కలర్స్ అనేవి మనం ఇక్కడ తీసుకురాగలం. మళ్ళీ జూమ్ తగ్గించినప్పుడు నీట్‌గా పర్ఫెక్ట్‌గా ఉంటదది. మీరు ఖచ్చితంగా గమనించండి అది. ఫ్రెండ్స్ ఇది ప్రోక్రియేట్ యాప్ ఇది చెప్పడం మర్చిపోయాను. నేను వాడేదొచ్చి ప్రోక్రియేట్ యాపు. చాలా బెటర్ ఫ్రెండ్స్. చాలా బాగుంది. నాకైతే బా నచ్చిందిది. మీరు మీరు గమనించండి. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం కన్ను కింద చిన్నయి ఉంటాయి కదా ఫ్రెండ్స్, మనం అవి కూడా కరెక్ట్‌గా తీసుకురాగలగాలి మనం. అయితే ఇది రఫ్ చేసి నీట్‌గా చేసి ఒక్కో స్టెప్ ముందు తీసుకుంటూ ఎళ్ళాలి మనం. ఇంకా వచ్చి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇటు ఒక సైడ్ కన్ను అయిపోయింది. మళ్ళీ ఇంకో సైడ్ కూడా మనం యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేస్తాం మనం. ఎక్కడైనా కలర్ తక్కువ ఉంటే కలర్ అయితే యాడ్ చేసుకుంటాం. లేదా కలర్ కావాలనుకుంటే నెక్స్ట్ లేయర్‌లో పెంచుకోవడం గానీ, లేదా తగ్గించుకోవడం గానీ ఏదో ఒకటి చేయాలి మనం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడొచ్చి కళ్ళు షేప్ వచ్చి మనం నీట్‌గా అదే విధంగా మనం గీయగలగాలి. అయితే ఫ్రెండ్స్ ఇంకా మనం వచ్చి ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇంకా మనం ఇమేజ్‌ని డ్రాన్ మనం ఇంకా పర్ఫెక్ట్‌గా ఇంకా తీసుకురావాలి బయటికి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ముక్కు కాడ ఉంటది కదా ఫ్రెండ్స్ ఇది. అక్కడొచ్చి మరీ ఎక్కువ కలర్ ఎళ్ళిపోకూడదు. తక్కువ కలర్ ఎళ్ళిపోకూడదు. సాచురేషన్ అనేది మనం ఇక్కడ ముక్కయితే ఎలా ఎలా అయితే ఉందో అలాగే ఉండాలి. మీడియంగా ఉండాలి. లైటింగ్ మా ఫ్రెండ్స్ మన యొక్క లైటింగ్స్ వచ్చి మనం లాస్ట్ ఏసుకోవాలది. ఎందుకంటే ఇప్పుడే ఏస్తే ఏంటంటే ఆ కలర్స్ అన్నీ కలిసిపోతే మళ్ళీ కలర్స్ అన్నీ నీట్‌గా మనకు కరెక్ట్‌గా తెలియవయి. అందుకని లైటింగ్ అనేది మనం లాస్ట్ ఏసుకోవాలి. మళ్ళీ మనకి ఎక్కడన్నా కలర్ అనేది తక్కువైనా, ఎక్కువైనా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాం మనం ఇది వేరే లేయర్ ఫ్రెండ్స్ ఇది. అక్కడ అక్కడ మనం కలర్ అనేది డ్రాప్ చేసుకొని మళ్ళీ రఫ్ చేస్తాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా గమనించండి ఇది. ఫ్రెండ్స్ ఈ ఛానెల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి సజెషన్ చేయండి. ఆర్ట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకేమైనా నేర్చుకునేటట్టుంటే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం నాకు. మీ యొక్క సపోర్ట్‌తో నేను ఇప్పటి దాకా వచ్చాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూస్తున్నందుకు. నేను ఇంతకంటే మీకేం చెప్పలేను. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి. ఇప్పుడొచ్చి ఫ్రెండ్స్ మనకు సైడొచ్చి ఇంకా బ్లాక్ రావాలి ఫ్రెండ్స్ అది. నెక్స్ట్ లేయర్‌లో ఏంటంటే ఇంకా బ్లాక్ తీసుకొద్దాం మనం దాన్ని ఖచ్చితంగా. ఇప్పుడేంటంటే ఫ్రెండ్స్ మనం రఫ్ చేస్తున్నాము. ఈ రఫ్ చేసేటప్పుడు ఒక విషయం తెలియాలి ఫ్రెండ్స్ అది. రఫ్ చేసే ఫ్లో కూడా అంటే ఏంటంటే ఫ్రెండ్స్, రఫ్ చేసే విధానం గూడా సైడ్‌కి, పక్కకి అలా కాకుండా మన ఫోటోలో అయితే ఎలా అయితే ఉందో అంటే అదే విధంగా ఒకే ఫ్లోలో రఫ్ చేయాలది. లేదంటే రఫ్ చేయడంలో గూడా మిస్టేక్స్ రావడం వల్ల ఖచ్చితంగా అది మనం గీసిన మనం గీసిన ఫోటో అనేది ఖచ్చితంగా రావచ్చు, రాకపోవచ్చు. ఖచ్చితంగా గమనించండి. ఫ్రెండ్స్ దీంట్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. ముక్కు కాడున్న షాడోస్ కానీ, కళ్ళ కాడున్న షాడోస్ కానీ, అక్కడ లైట్ బ్లాక్ కానీ, నిండు బ్లాక్ గానీ ఇవి మొత్తం కలర్స్ అన్నీ మనం ఖచ్చితంగా తీసుకురాగలగాలి. అప్పుడే మనకి పిక్చర్ అనేది నీట్‌గా కనబడతది. చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కడంటే ముక్కు కాడ ఫ్రెండ్స్ ఇది. మనం ఆ షేప్‌ని మనం చూపించగలగాలి. అంటే 2డీ పేపర్ మీద 3డీ బొమ్మను గీసినంత ఇదిగా ఉండాలి.
3D బొమ్మ కూడా ఎలా వస్తదంటే, ఆ యొక్క నీడలుంటాయి కదా ఫ్రెండ్స్ ఇవి. అంటే ఒక దగ్గర కలర్ ఎక్కువుంటది, ఒక దగ్గర కలర్ తక్కువుంటది, ఒక దగ్గర లైటింగ్ ఎక్కువుంటది, ఒక్కో దగ్గర లైటింగ్ తక్కువుంటది. ఈ డీటెయిల్స్ మనం గాని చూపించినట్టయితే 2డీ మీద మనం 3డీని తీసుకొచ్చేయవచ్చు. మీరు చూడండి లాస్ట్‌కొచ్చేటప్పుడు ఎలా కనపడుద్దంటే, ఫేస్ మొత్తం అలాగే కనపడుతది మనకి. ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే లిప్స్ కూడా అంతే ఫ్రెండ్స్. మనం బోర్డర్ వచ్చేటప్పటికి ఎక్కువ కలర్ ఉంది. మధ్యలో వచ్చి లైట్‌గా తక్కువ కలర్ ఉంది. అందుకని ఫ్రెండ్స్ నేను ఇలా ఈ కలర్స్ ఉన్నాయి ఇలా డ్రాప్ చేసినవి. డ్రాప్ చేసి లైట్‌గా రఫ్ చేసేస్తాను. రఫ్ చేసి దీని ఫినిషింగ్ కూడా ఎండ్ ఇస్తాను నేను. చూడండి ఇప్పుడు మామూలుగా సాఫ్ట్ చేసేస్తున్నాను. హ్మ్. ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం నవ్వేటప్పుడు సైడ్ వస్తాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా మనం అలాగే ఇవ్వాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫేస్ దగ్గర దగ్గర మనం వచ్చేసింది. 80% వచ్చేసింది ఫేస్ అది. ఇంకా మనం దానికి ఇయ్యాల్సిన డీటెయిల్స్ గాని మనం ఇవ్వగలిగితే ఇంకా నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తదది. చూడండి మనం సైడ్ ఆ లైన్ గూడా ఫ్రెండ్స్ అదే ఫ్లోలో ఉండాలి. అంటే ఏంటి, ఎక్కడ ఎక్కువుంది, లేదా ఎక్కడ తక్కువుంది, ఎక్కడ పైకెళ్ళుంది, లేదా ఎక్కడ తక్కువొచ్చిందో అది మనం ఖచ్చితంగా చూడాలి. ఫ్రెండ్స్ మనం ఫోటోస్ గీయాలంటే, పోర్ట్రేట్ పెయింట్స్ అనేవి మనం గీయాలంటే, ఫస్ట్ మనం రిఫరెన్స్ ఫోటోని ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయాలి. దాన్ని అబ్జర్వ్ చేసేటప్పుడే దాని యొక్క పిక్చర్ అనేది మనకు మైండ్‌లో దగ్గర దగ్గర వచ్చేయాలి. లేదంటే మీకు ఎక్కువ టైం పడతది. నాకదైతే బాగా అర్థమైంది నాకది. నేను అందుకనే ముందుగా మీకు సజెషన్ ఇస్తున్నానది. మనం ఏ ఫోటోనైతే గీయాలనుకుంటున్నామో, ఆ ఫోటోని మనం ఎక్కువ అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ మనం అది. అంటే సాచురేషన్ విషయంలోనో, వాల్యూ విషయంలోనో, లైటింగ్ విషయంలోనో, దాంతో పాటు ఏంటంటే హెయిర్ ఉంటది కదా ఫ్రెండ్స్ మనకి. అది అంటే ఆ ఫ్లో ఉంటది కదా ఫ్రెండ్స్ అది. మళ్ళీ కళ్ళు మళ్ళీ ఎలా తిరుగున్నాయి, ఎటువైపు చూస్తున్నారు, దాంతో పాటు లైట్ ఎటు నుంచి పడుతుంది, ఇయన్నీ మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఇయన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాతే మనకనేది పిక్చర్ అనేది మనం గీసిన ఫోటో అనేది మనం రిఫరెన్స్ ఫోటోకి దగ్గరగా మనం దాన్ని తీసుకురాగలము. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఇదొచ్చామంటే ఫ్రెండ్స్ ఎయిర్ బ్రష్ ఫ్రెండ్స్ ఇది. దీనిలో వచ్చి నేను లైట్‌గా డ్రా చేస్తున్నాను. ఇక్కడ వేరే బ్రష్ అనేది స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే ఆ చిన్న చిన్న లైన్స్ గీసేదానికి లైట్‌గా రఫ్ చేశాను. ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే ఇది మనం మనం ఎంటికలు గీయాలి కదా ఫ్రెండ్స్ అది హెయిర్. అయితే ఫ్రెండ్స్ ముందుగా మనం కలర్స్ అనేవి డ్రాప్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ఇక్కడ రిఫరెన్స్ ఫోటోలో హెయిర్‌లో చూసినట్టయితే అక్కడో కలర్ ఉంది మనకి. అందుకని వేరే లేయర్‌లో వచ్చి మనం అక్కడో కలర్ డ్రాప్ చేసి మనం దాన్ని లైట్‌గా రఫ్ చేసేయాలి. ఇలా రఫ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ మొత్తం కలిసిపోద్ది. మీరప్పుడు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఎక్కడ గూడా నేనిక్కడ సైడ్ తీసుకున్నాను గదా! కొంచెం వైట్ కాకుండా కొంచెం ఇది ఆహ్, ఇలాంటి కలర్ అనేది ఎక్కువ వాడకూడదు మనం. ఇంకా తగ్గించాలి మనం అది. చూడండి మనం ఇప్పుడు గీసే దగ్గర ఆ విధంగా యూజ్ చేయాలి కలర్ ఎక్కడ గూడా. అది నేనిక్కడ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కలర్ అది. తర్వాత నాకు ఎక్కువ తెలిసిందది. అంటే అంత కలర్ తీసుకోకూడదని అర్థమైంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్ మనకు బ్లాక్ రావాలి కాబట్టి బ్లాక్ మనం గీసాం మనం అది. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే మళ్ళీ నేను వేరే బ్రష్ ఉంటది కదా ఫ్రెండ్స్, ఎయిర్ బ్రష్. అది తీసుకున్నాను దాన్ని తీసుకొని లైట్‌గా రఫ్ చేస్తున్నాను. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మన రిఫరెన్స్ ఫోటోలో ఉన్న విధంగా మనం దీంట్లో ఏంటంటే ఆ ఫ్లోని అంటే ఫ్రెండ్స్ ఎటువైపు వంగుందో, ఎంటికలనేవి ఎటువైపు దిగున్నాయో అదే విధంగా మనం తీసుకురాగలగాలి. ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడ బ్లాక్ గీసేయాలి. ఇలా తీసుకురావాలి ఫ్రెండ్స్ అప్పుడు. హెయిర్ కూడా ఇలాగే వస్తది ఫ్రెండ్స్ అది. ఫ్రెండ్స్ ఇక్కడ కలర్స్ కూడా మనం చూసినట్టయితే, మనం ఈ రిఫరెన్స్ ఫోటోలో ఏ విధంగా అయితే కలర్స్ ఉన్నాయో, అదే విధంగా మనం తీసుకురావాలి. ఫ్రెండ్స్ ఈ హెయిర్ అనేది ఇంకా నీట్‌గా గీయొచ్చు. కాపోతే ఏంటంటే, దానికి వేరే బ్రష్‌లు వాడాలి ఫ్రెండ్స్ అవి. నేను అయి ఇంకా తయారు చేయలేదు. ఈ ప్రోక్రియేట్‌లో వచ్చి నీట్‌గా మనమే తయారు చేసుకోవచ్చంటది. ఖచ్చితంగా ఈసారి వచ్చేటప్పుడు ఇంకా మంచి బ్రష్‌తో మంచిగా గీస్తాను. చూడండి ఇది గూడా వచ్చిందనిపిచ్చి నేను ఇది తీస్తున్నాను. లేపోతే ఈ ఫోటో గీసేటప్పుడు నేను ఆ బ్రష్ అనేది తయారు చేసేవాడిని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం కమ్మలున్నాయి కదా ఫ్రెండ్స్, రింగ్స్ అనేవి. ఇవి కూడా ఏంటంటే నిండు గ్రీన్‌లో గీయాలి ఫ్రెండ్స్ ఇవి. నిండు గ్రీను, వైట్ కలర్ ఈ 2 సరిపోతాయి దీనికి. లైట్ కలర్ డ్రా చేసి దాంతో పాటు ఏంటంటే వైట్ పెట్టుకొని ఫ్రెండ్స్, వైట్ కూడా మనం ఇక్కడ ఫస్ట్ బార్ ఉంది. సెకండ్ బార్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది. సెకండ్ బార్‌లో వచ్చి ఏంటంటే మనకి కలర్ అనేది తగ్గిద్ది. కలర్ పెంచుకోవచ్చు. ఫస్ట్ బార్ ఏంటంటే ఫ్రెండ్స్, అది మన సైజ్ అది. నేను ఫ్రెండ్స్ ఇక్కడ డ్రా చేసిన తర్వాత వైట్ కలర్ తీసుకుంటాను. తీసుకొని దాంట్లోనే కలర్ తగ్గించి నేను చిన్న చిన్న డాట్స్ అనేవి పెడతాను.
తర్వాత మళ్ళీ ఏం దాన్నొచ్చి దాన్ని బ్లర్ చేసేస్తాను. అప్పుడు దాంట్లో ఆ యొక్క ఫోటోని మనం ఖచ్చితంగా తీసుకురావచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది వేరే బ్రష్ తీసుకున్నాను. ఇక్కడ సెకండ్ బార్‌లో చూడొచ్చు నేననేది ఆ కలర్‌ని తగ్గించాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, అది ఫస్ట్ సారి గీసినప్పుడు లైట్ కలర్ పడతది. సెకండ్ సారి గీసినప్పుడు దాంట్లోనే ఇంకొంచెం కలర్ అనేది పెరుగుతది. మూడోసారి గీసినప్పుడు కొంచెం ఇంకా కలర్ అనేది ఎక్కువ పడతది ఫ్రెండ్స్ అది. నేను అందుకని ఈ మెథడ్ అనేది దాన్ని యూజ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, మనం అక్కడ యాస్ టీజ్ డీటెయిల్స్ అనేదంటే ఇక్కడ మనం ఇవ్వగలగాలి. లైట్‌గా కలర్స్ డ్రాప్ చేసుకుంటూ, మళ్ళీ మనకు కలర్ కావాలనుకుంటే అదే దాంట్లో మళ్ళీ చిన్న లైన్స్ గీసుకుంటే ఇప్పుడు గమనించండి మీరు అలా వస్తదది. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఖచ్చితంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీంతో పాటు మనం బ్లాక్ లైన్స్ కూడా గీయాలి. అప్పుడే ఇంకా నీట్‌గా మనకు కనబడుతది. దానికోసం నేనంటే వేరే లేయర్‌లో తీసుకుంటాను. మళ్ళీ బ్లాక్ లైన్స్ అనేవి డ్రా చేస్తాను నేను. అప్పుడు ఇంకా నీట్‌గా మనం తీసుకొచ్చినట్టు తెలుస్తదది. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇది నాకు 20 నిమిషాలు ఇది నేను ఎడిట్ చేసి పెడుతున్నాను ఇది. ఇదొచ్చి నాకు 3 అవర్స్ పడింది. నేననేది వేస్ట్ మొత్తం తీసేసి ఎక్కడెక్కడైతే ఉంటదో మనం ఎక్కడ డ్రా చేసినామో దాన్ని నేను స్పీడ్ పెట్టి దండం పెట్టాను. మీకు ఏమైనా ఇది అర్థం అవ్వకుండా ఉంటే మళ్ళీ కొంచెం పేస్ట్ చేసి మళ్ళీ వెనక్కి చూడండి. లేదంటే కొంచెం స్లోలో చూడండి. మీకు ఇంకా నీట్‌గా అర్థమవుతది ఇది. మీకు అర్థం అవ్వాలని చెప్పే నేను ఈ వీడియో మొత్తం ఇంతవరకు చేశాననేది. లేదంటే 10 నిమిషాల్లో కూడా చేసేయవచ్చు అక్కడక్కడ బిట్లు కట్ చేసి. కానీ అలా పెట్టడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, మీకనేది కరెక్ట్‌గా తెలీదు. అంటే ఎ ఎలా మనం ఆ రిఫరెన్స్ ఫోటోని బట్టి మనం గీసే ఫోటోని మనం తీసుకురావచ్చో అది మీకు తెలీదు. అందుకనే నేను ఇలా చేశాను. మీకు అర్థం అవ్వడం కోసం ఇలా చేశాను నేను. చూడండి, లెంత్ అయిందనుకోవద్దు. చూడండి ఫ్రెండ్స్, వేరే బ్రష్ పెట్టాను. ఫ్రెండ్స్, మీరు రిఫరెన్స్ ఫోటోని బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి డిజైన్స్ కూడా అన్నీ ఒకే విధమైన డిజైన్స్ ఉన్నాయి. నాకది గీసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఒకే దాంట్లో మనం ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి డ్రా చేస్తాను ఫ్రెండ్స్. అది ఒక ఫ్లవర్ అది ఇప్పుడు డ్రా చేసేది. దానికనేది బార్డర్ కూడా అవుట్‌లైన్ కూడా గీసేస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేనొచ్చి వేరే లేయర్ తీసుకున్నాను. ఈ వేరే లేయర్ ఎందుకు తీసుకున్నానంటే కొత్త లేయరు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గీసేదొచ్చి కలర్స్ అన్నీ యాడ్ చేసుకొని దాన్నే నేను ఏం చేస్తానంటే డూప్లికేట్ అనేది యాడ్ చేస్తాను. డూప్లికేట్ యాడ్ చేసి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి నేనంటే వేరే దగ్గర అనేది ఇప్పుడు పేస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, మళ్ళీ దాన్ని డూప్లికేట్ చేస్తాను. మళ్ళీ వేరే దగ్గర పేస్ట్ చేస్తాను. మళ్ళీ డూప్లికేట్ చేస్తాను. మళ్ళీ వేరే దగ్గర పేస్ట్ చేస్తాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, కొంచెం టైం అనేది నాకు కొంచెం తగ్గిందది. మీరు చూడొచ్చు. అయి ఇది కూడా ఒక ఇంపార్టెంట్. ఇది కూడా లేకపోతే ఏంటంటే నేను ఇంకా కొంచెం అన్నీ ఒక్కొక్కటి గీసి వచ్చేటప్పటికి ఇంకా 1 అవర్, 1 ½ అవర్ ఎక్కువ టైం పడుందేమో. చూడండి ఫ్రెండ్స్, ఇలా నేను ఒక్కొక్కటి పేస్ట్ చేసి డూప్లికేట్ చేసుకోవడం రావడం వల్ల కొంచెం టైం అనేది సేవ్ అయింది నాకు. ఇలా చేసిన తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, నేనేం చేస్తానంటే మనం అన్ని లేయర్స్ మనం కలిపేయాలి. ఇప్పుడు మనం ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మనకి ఫ్లవర్‌కి సంబంధించినటియి. ఇవన్నీ ఏంటంటే వన్ బై వన్ మొత్తం కలిపేస్తానండి. అది కూడా మీకు చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, కొన్ని ఇలాంటి ఈ యాప్‌లో నాకు ఇది కూడా నాకు చాలా నచ్చిందిది. ఇలాంటి ఆప్షన్ ఉండడం వల్ల గూడా. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, నేను వేరే లేయర్‌లో వచ్చి చిన్న చిన్న లైన్స్, చిన్న చిన్న డాట్స్, ఫ్లవర్స్ చిన్నగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. అవనేది నేను అది సెపరేట్‌గా గీస్తానది. చూడండి, ఒక్కొక్కటి మిక్స్ చేసి వెళ్ళిపోతున్నాను. ఫ్రెండ్స్, ఇది నేను మీకు ఎందుకు చూపెడుతున్నానంటే ఇది కూడా స్పీడ్ చేసేయవచ్చు. కానీ మీకు అర్థం అవ్వడం కోసం దీనికని కొంచెం స్పీడ్ కూడా పెట్టలేదు. ఇది మొత్తం స్లోనే ఇది. చూడండి, మీకు గూడా ఈ ఇలాంటి ఆప్షన్ నచ్చిందనుకుంటున్నాను నేను. మొత్తం అన్నీ ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకొచ్చేసాను. 12 ఫ్రేమ్‌లోకి తీసుకొచ్చేసాను అన్నీ. చూడండి, ఆ ఫోటోలో గూడా అన్నీ ఒకేలా కనబడుతున్నాయి. ఇప్పుడేంటంటే ఫ్రెండ్స్, నేనిప్పుడు దాన్ని వేరే డీటెయిల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మనకి. ఒక్కో దగ్గర నిండు కలర్ కనబడుతుంది, లైట్ కలర్ కనబడుతుంది, చిన్న చిన్న ఫ్లవర్స్ కనబడుతున్నాయి. దానికోసం ఏంటంటే మళ్ళీ డ్రా చేయడం స్టార్ట్ చేశాను వేరే లేయర్‌లో. దాంతో ఏంటంటే ఫ్రెండ్స్, మళ్ళీ అనేది లైట్‌గా రఫ్ చేయడం గానీ, లేదా బ్లర్ చేయడం గానీ చేస్తున్నది. అంటే కొంచెం దగ్గర దగ్గర మనం ఇప్పుడు రిఫరెన్స్ ఫోటోకి ఉన్న విధంగా మనం ఈ డ్రెస్ కోడింగ్ అనేది మనం తీసుకొచ్చేయచ్చు అది. ఇంకా చూడండి, కొన్ని ఐడియాస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి. ఇలాంటివి మనం యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే తక్కువ టైంలో మనం ఖచ్చితంగా గీసేయవచ్చు. ఫ్రెండ్స్, ఇంకోటి గూడా ఉంది. క్లోన్ ఆప్షన్ గూడా ఉంది. అంటే ఏంటంటే మనం రిఫరెన్స్ ఫోటోలో ఏ విధంగా అయితే ఉందో మనం గీసే ఫోటోలో కూడా అదే విధంగా తీసుకొచ్చేయచ్చు యాప్‌లో. కానీ అది నేను అనేది వాడలేదు. మనం యా ఫ్రీ హ్యాండ్‌లోనే డ్రా చేయాలనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే ఆ ఆప్షన్ అనేది వాడలేదు. చూడండి ఫ్రెండ్స్, నేనది దాన్ని డూప్లికేట్ చేశాను. ఎందుకు డూప్లికేట్ చేశానంటే, ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయితే మనం దాన్ననేది డిలీట్ చేసేయవచ్చు. అందుకని డూప్లికేట్ చేసి నాకొచ్చిందనుకుంటే తర్వాత దాన్ని వేరే దాన్ని నేను డిలీట్ చేసేస్తానది.
ఇప్పుడు చూడండి ఇప్పుడేంటంటే మనం ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా ఫ్రెండ్స్, బాడీ కలర్ ఇది డ్రెస్ కలరు. దానికి ఆ కలర్‌లోనే సాచురేషన్ అనేది ఎక్కువుండాలి. అంటే ఏంటంటే కొంచెం బ్లాక్ మీరిక్కడ చూడొచ్చు. ఇప్పుడు డ్రా చేసేటప్పుడు కొంచెం కలర్ అనేది ఎక్కువుండాలి. ఎక్కువుండి సైడ్ గాని, బోర్డర్‌లు గాని ఏంటంటే ఎక్కడన్నా కలర్ అనేది తక్కువుంటే అక్కడ మనం గీయాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఏ ఎన్ ఫ్రెండ్స్ ఇక్కడ జడ ఉంది గదా! ఆ జుట్టు కాడ వచ్చేటప్పుడు మన నీడ అనేది పడతది. అంటే అక్కడనేది లైటింగ్ తక్కువ పడతది కాబట్టి అక్కడ కలర్ అనేది ఎక్కువ గీయాలి మనం. అంతే అంతే ఫ్రెండ్స్ అవి. అలాగే మనం చిన్న చిన్న డీటెయిల్స్ మనం చూసుకుంటూ ఎళ్ళాలి. ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్సే మనకి కొంచెం నీట్‌గా పర్ఫెక్ట్ చేయగలుగుతాయి. ఫ్రెండ్స్ దాంతో పాటు ఏంటంటే నెక్స్ట్ లేయర్‌లో వచ్చి నేను బోర్డర్ గీసినాను. అంటే డ్రెస్ బోర్డర్ ఇది. మీరు చూడొచ్చు అక్కడ 2 లైన్‌లు పడాలి మనకి. ఆ 2 లైన్‌ల మధ్యలో అలా గీసి చిన్న చిన్న డాట్స్ అనేవి ఇచ్చేస్తాను దానికి. చూడండి దీన్ని కూడా ఏంటంటే తర్వాత ఇలా డ్రా చేసిన తర్వాత దాన్ని రఫ్ చేస్తాను. దాని స్మూత్‌నెస్ కోసం. ఫ్రెండ్స్ ఇందాక నేను ఇలా చేసేటప్పుడు ఏంటంటే నాకు మనం ఇందాక ఒకసారి గీసాం గదా! మళ్ళీ మనం లైట్‌గా రఫ్ చేసాం గదా! అది నాకనేది మళ్ళీ అది డిలీట్ అయిపోయింది. నేను చూసుకోలేదు. తర్వాత మళ్ళీ నేను చాలా అప్‌సెట్ అయ్యానది. ఎందుకిలా అయిందో నాకేం అర్థం అవ్వలేదది. బై మిస్టేక్ చేయి తగిలిందేమో నాకు కూడా తెలియలేదది. కానీ అది నేను అన్ని డూప్లికేట్స్ ఇందాక ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి. అవి యాడ్ చేసేటప్పుడు బై మిస్టేక్ ఎక్కడో చెయ్యి కదిలి అది పోయింది నాకది. మళ్ళీ నేనది మళ్ళీ గీసానది. మీరు చూడండి మళ్ళీ గీస్తానది. అది నేను చాలా దాన్నది పోవడం వల్ల నేను చాలా అప్‌సెట్ అయ్యాను. చూడండి మళ్ళీ దానికి టైం గూడా ఎక్కువ తీసుకుంది. మళ్ళీ స్టార్ట్ చేశాను. ఆ లేయర్ అనేది ఎలా మిస్ అయిందో నాకే తెలియలేదు ఫ్రెండ్స్ అది. నేను దాన్ని లాక్ కూడా పెట్టలేదు. చాలా సింపుల్‌గా నాకెప్పుడు ఈ విధంగా జరగలేదు ఫ్రెండ్స్ అది. ఈసారే నాకు కొంచెం ఆ విధంగా జరిగింది నాకది. మళ్ళీ పోయింది. మళ్ళీ డ్రా చేయడం స్టార్ట్ చేశాను నేను. ఆ లేయర్ ఆ లే పోయిన లేయర్. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఆ లేయర్ పోయినప్పుడు చూసినప్పుడు ఫోటోని తేడా కొట్టేసింది. అంటే ఎలా అంటే ఇందాక చూసినప్పుడు వేరేలా ఉంది. ఇందాక ఫేస్ అనేది వచ్చేసింది. మనం ఇంకేమి ఇవ్వలేదు. చిన్న చిన్న డీటెయిల్స్ ఇస్తే చాలనుకున్నాను. అప్పుడే నేననేది డ్రెస్‌కెళ్ళాను నేను డ్రెస్ గీసేదానికి. అయితే ఫ్రెండ్స్ తర్వాత డ్రెస్ గీసిన తర్వాత బయటకొచ్చి చూస్తే ఏంటంటే మళ్ళీ మొత్తం పోయిందది ఫేస్ అది. మళ్ళీ ఆహ్, మళ్ళీ రికార్డింగ్ చేసిన వీడియోలోకెళ్ళి చూస్తే అప్పుడు నిజంగానే అది పోయిందది. ఇంక తర్వాత మళ్ళీ ఇంక చేసేదేం లేదు. మళ్ళీ బ్యాకెళ్ళే ఆప్షన్ గూడా ఉన్నా అది అంత దూరం తీసుకెళ్ళలేకపోయిందది. జ అందుకని మళ్ళీ రఫ్ చేసి మళ్ళీ డ్రా చేశాను. అక్కడక్కడ మళ్ళీ కలర్స్ డ్రా డ్రా చేసి అక్కడ ఇచ్చుకుంటూ అలా డ్రా చేసుకుంటూ ఎళ్ళాను. దానికి కూడా ఎక్కువ టైం పడింది. ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే మనం చిన్న చిన్న డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఇక్కడ గడ్డం కార్డ్ అనేది మనం ఎక్కువ కలర్ అనేది యాడ్ చేయాలి అది ఖచ్చితంగా. దానికోసం నేను బ్లాక్ లైన్ పెట్టాను. లైన్ వేసి మళ్ళీ రఫ్ చేశాను లైట్‌గా. చూడండి చెవు కూడా కొంచెం డార్క్‌లో ఉండాలి. ఈ చెవు వచ్చి కొంచెం ఎక్కువ కలర్‌లో ఉండాలి. ఫ్రెండ్స్ ఈ రిఫరెన్స్ ఫోటోలో చెవు అనేది సరిగ్గా లేదు మనకి. అందుకని లైట్‌గా అలా గీసి నేను అలా వదిలేసాను దాన్ని. ఇప్పుడు మనం బొట్టనేది ఇచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్ దగ్గర దగ్గర అమ్మాయి ఫేస్ అనేది మనకొచ్చేసింది. హీరోయిన్ ఫేస్ అనేది. చూడండి మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను ఇంకా గీయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకనేది కావాలి ఖచ్చితంగా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మీకేమన్నా ఆహ్, ఇంకేమన్నా అంటే వేరే మోడల్‌లో గానీ, లేదా పెన్సిల్‌లో గానీ, లేదా పెన్నులో గానీ, లేదా వేరే బ్రష్‌లో గానీ పెయింటింగ్ ఏమైనా కావాలనుకుంటే నాకు కామెంట్ చేసినట్టయితే నేను మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అలాంటి వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇదొచ్చామంటే హెయిర్ బ్రష్ ఇది. అంటే ఏంటంటే మొత్తం స్మూత్‌గానే ఉంటది. ఈ బ్రషే నాకిష్టం. అందుకని నేను దీంట్లోనే ఎక్కువ గీస్తాను నేనిది. ఎందుకంటే స్మూత్‌గా ఫోటో అనేది ఉంటది ఫ్రెండ్స్. అదే మెయిన్ కారణం. అంటే పోర్ట్రేట్ ఉంటది కదా ఫ్రెండ్స్ మనకి అలా ఉంటది. ఇది ఈ బ్రష్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. ఇంకా చాలా దాంట్లో ప్రోక్రియేట్‌లో చాలా బ్రష్‌లున్నాయి ఫ్రెండ్స్ మనం వాడాలే కానీ, యూజ్ చేయాలే కానీ. కానీ నేను దాంట్లో నాకు ఆ బ్రష్‌లన్నిటికంటే కూడా ఇదొకటే ఇష్టం నాకు. ఇదే ఎక్కువ వాడతాను నేను. కానీ ఇంకా డెవలప్ అవ్వాలి. నేను కూడా డెవలప్ అవ్వాలి. ఖచ్చితంగా అవుతాను. ఫ్రెండ్స్ మనం ఏదైనా సరే మనం డ్రా చేసేటప్పుడు కొంచెం స్టార్టింగ్‌లో కంటే కూడా గీయంగా మనం అంటే అదే విషయంలో మనం ముందుకెళ్ళంగా మనం అనేది దాంట్లో ఇంకా ఇంప్రూవ్ అవ్వగలం అది. ఇక్కడ చూడండి కళ్ళు కూడా చూడండి ఇంకా కలర్ పెంచుదాం అనుకున్నాను. కలర్ పెంచాను. తర్వాత చిన్న చిన్న ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు నేను చిన్న చిన్న డీటెయిల్స్ అని. అవే ఇప్పుడు నేను యాడ్ చేశానవి. చూడండి. ఫ్రెండ్స్ ఈ ఫోటో నేను తీసుకోవడానికి గల కారణం గూడా ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 'సూర్య' సినిమా వచ్చింది గదా ఫ్రెండ్స్ అది. 'సూర్య' గారి సినిమా. ఆ సినిమాలో ఆ సాంగ్ బాగా హైలైట్ అయ్యింది ఫ్రెండ్స్ అది. అందువల్ల నేననేది అది ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ట్రెండింగ్‌లో ఉంటే,
సరే ఈ అమ్మాయి వాయిస్‌కి ఇద్దామని అనిపించింది. దాని ముందు కూడా నాకు అనిపించింది ఫ్రెండ్స్ అది. గీద్దామని కాకపోతే ఏంటంటే, ఆ సమయం కోసం నేను వెయిట్ చేశాను. ఆ సమయం నాకిప్పుడు దొరికింది. అందుకని ఇప్పుడు డ్రా చేస్తున్నానది. ఈ పోర్ట్రెయిట్ పెయింటింగ్ అనేది మీకు నేను నీట్‌గా బాగొచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చిద్దని కూడా అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ నేను ఇందాక చెప్పాను కదా! చిన్న చిన్న డీటెయిల్స్ అనేవి. అవి ఇవే చిన్న చిన్న డీటెయిల్స్ ఇవన్నీ యాడ్ చేశాను నేను. ఇప్పుడు చూడండి లైట్‌గా అక్కడక్కడ నేను కలర్స్ అనేవి డ్రా చేసుకుంటూ, మనం అక్కడ ఉన్న కలర్ అనేది మనం ఇక్కడ ఇచ్చుకుంటూ, అలా తీసుకెళ్ళాలి మనం ముందుకి ఇంకా ఫోటోని. ఇంకేంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకుంటే, ఫ్రెండ్స్ ఇక్కడ ముక్కు కాడ వచ్చి ఇంకా కలర్ అనేది కొంచెం తక్కువైందనుకున్నాను. అందుకని కొంచెం లైట్‌గా కలర్ అని డ్రా ఏసి మళ్ళీ రఫ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు సెకండ్ బార్‌లో చూడొచ్చు సైడ్. మీ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. సెకండ్ బార్‌లో ఆ కలర్ అనేది తక్కువ తీసుకొని డ్రా చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్ ఇంకేంటంటే మనకక్కడ ఏ ఏ కలర్లు ఉన్నాయో అక్కడ లైట్ కలర్స్ అనేవి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా అని మనం మిస్ అవ్వకూడదు ఫ్రెండ్స్ ఇవి. ఎందుకంటే ఇలాంటి డీటెయిల్స్ వల్లే ఇంకా ఫోటో అనేది అంటే 100కి 80%, 90% వచ్చినా కూడా ఈ చిన్న చిన్న డీటెయిల్స్ ఇవ్వడం వల్ల దగ్గర దగ్గర 95, 96 ఒక్కోసారి 100% కూడా వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ ఇవి. ఇప్పుడు నేను రి ఇంతకుముందు గీసిన సాయి పల్లవి ఫోటో గాని, మహేష్ బాబు ఫోటో గాని, ఈ రామ్ చరణ్ ఫోటో గాని, మళ్ళీ అల్లు అర్జున్ ఫోటో గాని, మళ్ళీ అంటే 'కోతి' సినిమాలో హీరోయిన్ ఉంది కదా ఫ్రెండ్స్! ఆ అమ్మాయి ఫోటో గాని, ఇలా చాలా పెయింట్స్ కూడా నాకు బాగొచ్చాయి. ఫ్రెండ్స్ మనం రిఫరెన్స్ ఫోటోను గూడా మనం మన సెలక్షన్ కూడా బాగుండాలి రిఫరెన్స్ ఫోటో గూడా. అంటే ఏంటంటే దాన్ని ప్రిఫరెన్స్ బట్టే కదా మనం గీస్తాం ఫ్రెండ్స్ అవి. అది ఇంకా నీట్‌గా తీసుకోవాలది. రిఫరెన్స్ ఫోటో అనేది మనకు బాగుండాలి మెయిను. ఫ్రెండ్స్ లాస్ట్ స్టెప్ ఇది. ఏంటంటే ఇప్పుడు మనం లైటింగ్ కావాలి దీనికి. నేననేది అక్కడక్కడ ఇది వైట్ గూడా కాదు ఫ్రెండ్స్ ఇది. పింక్‌లోనే లైట్‌గా ఉంటది వైట్ అనేది. లై లై లైట్ వైట్ ఇది పింక్‌లో. నేననేది అక్కడక్కడ డ్రా చేశానది. వేరే లేయర్‌లో. డ్రా చేసి ఏంటంటే దాన్ని నేను రఫ్ చేస్తాను. ఎలా అంటే స్మూత్‌గా వచ్చేటట్టు రఫ్ చేస్తాను. దాంతో పాటు ఏంటంటే ఎక్కడ కలర్ అనేది ఎక్కువ పడకూడదు. అలాగని ఎక్కడ తక్కువ అవ్వకూడదు కలరు. మన రిఫరెన్స్ ఫోటోలో అయితే ఏ విధంగా ఉందో అక్కడ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఎక్కడైనా వేరేది ఒక కలర్ ఎక్కువ పడినా, తక్కువ పడినా మనం ఇలాంటి స్టెప్‌లో మనం దానిని అడ్జస్ట్ చేయగలం. అందుకని ఈ స్టెప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అవి. మనం నీడలు గాని పర్ఫెక్ట్‌గా గాని చూపించినట్టయితే ఫ్రెండ్స్ అర్థమవుతుందా? మనం నీడలని పర్ఫెక్ట్‌గా చూపించినట్టయితే, మనం రిఫరెన్స్ ఫోటోని మా మనం తీసే ఫోటో కూడా యాస్ ఇట్ ఈజ్ సేమ్ అయిపోతాయి. మనం గీసే ఫోటో కూడా. చూడండి ఇప్పుడు పెదాలు కూడా అలాగే గీయాలి మనం. లైట్‌గా ఇదిని యాడ్ చేయాలి. నేను లైటింగ్ కలర్‌ని లైట్‌గా యాడ్ చేశాను. ఫ్రెండ్స్ పెదాల్లో చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అది టైం ఎక్కువ పడతదని చెప్పి నేను వేరే బ్రష్‌ని చిన్నది వాడాను. చూడండి వచ్చేసింది. మన ఫోటో అనేది లాస్ట్ కలర్ అనేది వచ్చిందిది. చూడండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్మ్. థాంక్ యూ ఫర్ ఆల్ ఫ్రెండ్స్.